ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో హెల్త్ వీక్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వారం రోజులు వైద్య శాఖ స్పెషల్ ప్రోగ్రాంలు జరుపుతోంది. హైదరాబాద్ జలవిహార్ నుంచి ఐమాక్స్ హెచ్ఎండిఏ వరకు హెల్త్ వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హెల్త్ వాక్ లో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినాతో పాటు సిటీలోని వివిధ కాలేజీల నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కల్తీని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మరికొన్ని మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జంక్ ఫుడ్ తో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలన్నారు. హెచ్ ఫాస్ట్ ద్వారా కల్తీ ఫుడ్ పై దాడులు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. వచ్చే రోజులు దాడులు మరింత పెరుగుతాయని చెప్పారు. Eat healthy food, be healthy, let health Telangana society be a very healthy society. This is an awareness program. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి, పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా ఉండాలి. దానికి సంబంధించి ఫుడ్, మన హ్యాబిట్స్, మన అలవాట్లు ఏ రకంగా ఉండాలి, కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలి. మారుతున్న సమాజ ప్రయారిటీస్లో, ప్రాధాన్యతలో ఇప్పుడు మనం చివరకు న్యూక్లియస్ ఫ్యామిలీకి వచ్చాం. ఒక కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చాం. ఇంట్లో వంట తక్కువ, ఆర్డర్లు ఎక్కువైపోయాయి. ఎలాంటి ఆహారం తింటున్నామో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కానీ ప్రతి ఒక్క పౌరుడు అవగాహన తెచ్చుకోవాలి మనం తినే ఆహారం పైన. ఈరోజు 20 ఏళ్లకు 30 ఏళ్లకు రకరకాల వ్యాధులు, దానికి అవి సోకుతున్నాయి. మనం జాగ్రత్త పడతలేము. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనం ఫిజికలీ చాలా యాక్టివ్ ఉండాలి. ఫిజికలీ ఎంత యాక్టివ్ ఉంటే మెంటల్ స్ట్రెంత్ అంత పెరుగుతుంది. మనం తినే ఆహార పదార్థాలు ప్రభుత్వము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇంకా రాబోయే కాలంలో ఈ శాఖని ఏ రకంగా బలోపేతము చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచాలి, ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి, ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇంకా దాని సంఖ్య పెరగాలి. ఒక కాలంలో 10,000 ఫుడ్ జాయింట్స్ ఉంటే ఈరోజు 1,41,000 ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా కూడా మన హెచ్ఆర్ పెంచుకోవాలి, మన క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోవాలి, మన ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యని పెంచుకోవాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. కానీ మీరు పౌరులు, సిటిజన్స్, ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఎక్కడైనా కల్తీ వ్యవహారం జరుగుతున్నది, కల్తీ ఫుడ్ లభిస్తున్నది, అడల్టెడ్ ఫుడ్ లభిస్తున్నది, దీన్ని నివారించాలి, ఆపాలంటే మీ సహకారం కూడా కావాలి. ఈరోజు ఒక మినిస్టర్ గారు ఒక మంచి కార్యక్రమంకి నాంది పలికారు. సో హీట్ రైట్ అండ్ స్టే హెల్తీ అని చెప్పి, సో మనము ఈ వీక్ అంతా మనం హెల్త్ అవేర్నెస్ పైన మనము కార్యక్రమం నడుస్తుంది. సో ముఖ్యంగా మీరందరూ కూడా ఇంకా యూత్ ఉన్నారు చాలామంది. సో చాలామంది మనం చూస్తుంటే ఇంకా మినిస్టర్ గారి స్పీడ్ కూడా అందుకోలేకపోయారు. ఐ థింక్ మీరు, సో అందుకు ఐ థింక్ యువర్ టు ఈట్ రైట్ అండ్ యువర్ టు స్టే హెల్తీ. ఆరోగ్యమే మహాభాగ్యము. సో తెలంగాణ ప్రభుత్వము, మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు, మన హైదరాబాద్ సిటీ పోలీస్ కలిసి అందరు కూడా మనము హెచ్ ఫాస్ట్ అని చెప్పి ఒక ఫుడ్ అడల్టరేషన్ పైన పెద్ద మనము ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది.